నమస్తే అండి. నేను డాక్టర్ సౌమ్య. అక్కినేని హాస్పిటల్స్‌లో ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌గా చేస్తున్నాను. పోర్ ఓవేరియన్ రిజర్వ్. సో, పాలిసిస్టిక్ ఓవరీస్ లాగా ఇది కూడా మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో ఎక్కువగా. పోర్ ఓవేరియన్ రిజర్వ్ అంటే మనకి నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి తొందరగా తగ్గిపోవటాన్ని మనం పోర్ ఓవేరియన్ రిజర్వ్ అంటాము. ఈ పోర్ ఓవేరియన్ రిజర్వ్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? ఒకటి మనము సైకిల్ ట్రాక్ చేసుకుంటే కనుక మనకి సైకిల్ డ్యూరేషన్ తగ్గినా కానీ లేదంటే సైకిల్ మనకి పీరియడ్ నెలసరి వచ్చినప్పుడు ఆ బ్లీడింగ్ తగ్గి మనకి ఒక 1 or 2 డేస్ లో బ్లీడింగ్ ఆగిపోవడం కానీ లేదంటే కొంతమందికి అసలు బ్లీడింగే ఆగిపోతుంది రావడం, నెలసరి రాకపోవడం కానీ ఎక్కువ అంటే 2-3 నెలలకు ఒకసారి రావడము, ఆ వచ్చినప్పుడు కూడా బ్లీడింగ్ సరిగ్గా అవ్వకపోవటము యూజువల్ గా మనం మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ లో చూసేవి ఇవన్నమాట. సో అలా ఏమన్నా ఉంటే ఒకసారి మీరు డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళి మనము ఏఎంహెచ్ అనే పరీక్ష చేస్తాం అప్పుడు. సో ఏఎంహెచ్ అనే టెస్ట్ చేసినప్పుడు దానిలో మనకి ఎగ్స్ అనేవి ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది. ఒకవేళ ఏఎంహెచ్ అనేది 1.25 కన్నా తక్కువ ఉంటే కనుక మనకి ఎగ్స్ అనేవి తగ్గుతున్నట్టు దాని అర్థం అన్నమాట. అలాగే 1 కన్నా ఏఎంహెచ్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకి ఎగ్స్ అనేవి చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి, లాస్ట్ కి వచ్చేసింది అనేది అర్థము. మన వాల్యూమ్ మీద మీ డాక్టర్ మీకు ఏం చేయాలనేది నెక్స్ట్ చెప్తారు. దీంతో పాటు అల్ట్రాసౌండ్, ట్రాన్స్‌వెజనల్ అల్ట్రాసౌండ్ కూడా చేసి ఒక్కొక్క ఓవరీలో ఒక్కొక్క అండాశయంలో ఎన్ని గుడ్లు ఉన్నాయి అనేది కూడా చూస్తారు. సో దీని వల్ల మీరు తొందరగా ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.